విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. అంటే విశ్వాసపాత్రుడిగా మనం జీవిస్తే దేవుణ్ణి సంతోషపెట్టచ్చు. దేవుడు ఉన్నాడని, తన కొరకై వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చునని విశ్వసింపవలెను. దేవుడు నీ మేలు కొరకే, నీ బాగు కొరకే ఇస్తాను అని చెప్పిన వాగ్దానము ఫలిస్తుంది అనే విశ్వాసము ఏ బిడ్డకైతే ఉంటుందో, ఆ యొక్క విశ్వాసములో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇదిగో ఆలస్యం అవుతూ ఉంది. కానీ నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆ విశ్వాసాన్ని అలానే అంటి పెట్టుకొని ఇదిగో దేవుణ్ణి వెతకాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. అప్పుడే దేవుణ్ణి సంతోషపెట్టే గొప్ప బిడ్డలుగా మనము ఉండగలుగుతాము. అప్పుడు మనమే కాదు, మనతో పాటు మన దేవుడు ఆనందిస్తాడు, మన తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు.